జనసేన టీడీపీ బీజేపీ కూటమి కలిస్తే జగన్కి ఇబ్బంది అంటున్నారు. ఏమంటారు దానికి సంబంధించి? ఎలాంటి ఇబ్బంది ఉంటుందండి? ఆ రోజు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గెలలేని పరిస్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ఆఫ్టర్ ఆల్ జనసేన పార్టీ వచ్చి టీడీపీకి సపోర్ట్ చేసినంత మాత్రాన గెలుస్తుందని ఎలా ఊహిస్తున్నారు? జన ప్రపంచం చూస్తున్నారు, జనాల తాలూకు నాడి చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే, మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా సరే జగన్ కోసం స్వచ్ఛందంగా వాలంటీర్గా వచ్చి ఆయన మీటింగ్లు కానీ ఆయన ప్రశంసలు కానీ వింటున్నారు. ఏమీ చేయలేరు. ఇంకొక ఛాలెంజ్ చెప్తున్నాను. నేను మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం తిరుగుతున్నా, ఉత్తరాంధ్ర మొత్తం నేను సర్వే చేస్తున్నాను, నేను తిరుగుతున్నాను కూడా. పవన్ కళ్యాణ్కి ఒకటే ఛాలెంజ్, మీరు తీసుకున్న పిఠాపురం సీటు దమ్ముంటే గెలవండి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఇలానే మీడియా ముందుకు వచ్చి మనం మాట్లాడుకుందాం. మెజారిటీ అంటున్నాడు పవన్ కళ్యాణ్. గాజువాకలో కూడా ఇదే సోది చెప్పారు. 1,00,000 మంది నాకు మెజారిటీ ఉన్నారు, నేను గాజువాక గెలిచి తీరుతా అన్నారు. ఏం సాధించారు? గాజువాక వచ్చి వైజాగే ఏం చేయలేకపోయారు మీరు. పిఠాపురం కాదు కదా మీకు, వైజాగ్ కాదు కదా, రోజాకి చెప్పినట్టుగా మీరు మళ్ళీ అసెంబ్లీ గేట్ కూడా తాకలేరు పవన్ కళ్యాణ్ గారు. ఇదైతే మేము ఛాలెంజ్ చెప్తున్నాం. పార్టీలు కలిసాయి, ప్రధానంగా కాపు నియోజకవర్గం ప్రధానంగా కీ రోల్ పోషించబోతుంది, అందుకే నన్ను గెలిపిస్తారు అంటున్నాడు పవన్ కళ్యాణ్. లేదు, కాపులకు కూడా తెలుసు. ఎందుకంటే ఈయన ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నట్టుగానే ఈయన పార్టీలు మారుస్తున్నాడు. ఒక జనసేన పార్టీ పరంగా ఉన్నారు కానీ ఈయన కంప్లీట్గా టీడీపీకి దత్తపుత్రుడిగా పనిచేస్తున్నాడని అందరికీ తెలుసు. కాపు సోదరులు కూడా తెలిసిపోయిందండి. ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ పనికిరాడు అని చెప్పి తెలిసిపోయింది. కాపులు పెద్ద పాత్ర పోషించాలి అని చెప్తా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. పోషించబోతున్నారా? జనసేన కోటైపోతారు కాపులు? ఎవరు వేయరండి, వేయరు. నేను కూడా చెప్తున్నాను కదా, యాజ్ ఎ కాపు సామాజిక వర్గంలో ఒక సభ్యునిగా చెప్తున్నాగా, ఎవరు వెయ్యరు కూడా. పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మట్లేదు మీరు? పవన్ కళ్యాణ్ నమ్మడానికి ఆయన సినిమాలు డైలాగులు వేసినంత మాత్రం ఎవరు నమ్మరు సార్. ఈరోజు ఒక జగన్ గారిని తీసుకోండి, లేదా మోడీ గారిని తీసుకోండి, పాలన చూస్తున్నాము, పాలన చేయండి, నేను ఇంకా ముందుకి మరికొన్ని సంక్షేమాలు ఇస్తానని చెప్తున్నారు కానీ త్వరలు కొట్టడం, చేయిలు చరచడం ఇవేవి లేవండి. ఇది రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులకు ఉన్న లక్షణాలు ఒక్క 1% కూడా లేదండి.